Okay students, ఇప్పుడు మనం will derive an expression for equivalent resistance when connected in series and parallel. మనం రెసిస్టెన్సెస్ని ఎప్పుడైనా టూ ఫ్యాషన్స్లో కనెక్ట్ చేయొచ్చు, ఒకటి సిరీస్, ఇంకోటి ప్యారలల్. నౌ విల్ సీ హౌ ద రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, మనం ఒక రెండు రెసిస్టెన్స్ తీసుకుంటే ఒకటి R1 అనుకుందాం, ఇంకోటి R2 అనుకుందాం. రెండు సిరీస్లో కనెక్ట్ అయినాయి అంటే R1 ఫస్ట్ ఎండ్ తీసుకొచ్చి R2 స్టార్టింగ్ జాయిన్ చేయాలి, అప్పుడు R1 R2 రెండు సిరీస్లో జాయిన్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత మనకు క్యాలిక్యులేట్ చేద్దాం. దీనికోసం మనం వోల్టేజ్ని అప్లై చేద్దాం. కొంత వోల్టేజ్ V అనుకుందాం, టోటల్ వోల్టేజ్. ఇప్పుడు టోటల్ ఈ రెండు రెసిస్టెన్స్ వెళ్ళే కరెంటు టోటల్ కరెంట్ I అనుకుందాం. R1లో వెళ్ళే కరెంటు I1 అనుకుందాం, R2లోంచి వెళ్ళే కరెంటు I2 అనుకుందాం. లెట్ ద వోల్టేజ్ అక్రాస్ R1 ఈజ్ V1, వోల్టేజ్ అక్రాస్ R2 ఈజ్ V2. మన సిరీస్ సర్క్యూట్ అంటే వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్. కరెంట్ ఈజ్ సేమ్, R1లోకి వెళ్ళే కరెంట్ సేమ్ R2లోకి వెళ్తుంది, టోటల్ కరెంట్. సో I ఈజ్ ఈక్వల్ టు I1 ఈజ్ ఈక్వల్ టు I2. అండ్ సిరీస్ సర్క్యూట్ ఈజ్ ఏ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్. సో టోటల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. మనం ఓమ్స్ లా ప్రకారం మనకేం తెలుసు, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో టోటల్ వోల్టేజ్ V ఈక్వల్ టు టోటల్ కరెంట్ I ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ R ఈక్వలెంట్. అండ్ V1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ త్రూ R1 I1 ఇంటూ R1 ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ టు I2 ఇంటూ R2. We know that I is equal to I1 is equal to I2. So we can cancel I1 and I2. So R equivalent is equal to R1 plus R2. So any resistance ni mana series lo connect chesina equivalent resistance is equal to algebraic sum of that resistances. This is the equivalent expression when two resistances are connected in series. And similarly parallel. ఇదే రెండు రెసిస్టెన్స్ మన ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది. అగైన్ టేక్ టూ రెసిస్టెన్సెస్ R1 అండ్ R2. ఈ రెండు రెసిస్టెన్స్ని మనం ప్యారలల్ కనెక్ట్ చేసామంటే రెండు స్టార్టింగ్ ఎండ్స్ జాయిన్ చేయాలి, రెండు ఎండింగ్ ఎండ్స్ జాయిన్ చేయాలి. అగైన్ దీనికి మనం కొంత వోల్టేజ్ ఇద్దాం. లెట్ ద టోటల్ వోల్టేజ్ ఈస్ క్యాపిటల్ V అండ్ టోటల్ కరెంట్ ఈస్ I. R1లోంచి వెళ్ళే కరెంట్ I1 అనుకుందాం, R2లో వెళ్ళే కరెంట్ I2 అనుకుందాం. R1 అక్రాస్ వోల్టేజ్ V1 అనుకుందాం, R2 అక్రాస్ వోల్టేజ్ V2 అనుకుందాం. అండ్ ప్యారలల్ సర్క్యూట్ ఈజ్ ఏ current divider circuit. Total current will be is equal to I1 plus I2 and the voltage will be equal. V is equal to V1 is equal to V2. So Ohm's law ప్రకారం మనం ఏం రాయొచ్చు, I is equal to total voltage V by R equivalent. I1 is equal to V1 by R1. I2 is equal to V2 by R2. We know that V is equal to V1 is equal to V2. So cancel చేసేద్దాం. So 1 by R equivalent is equal to 1 by R1 plus 1 by R2. This is the expression for equivalent resistance when two resistances are connected in parallel. అలాగే n number of resistance అంటే 1 by R equivalent equal to 1 by R1 plus 1 by R2 plus so on 1 by Rn. Okay, done.